వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ జాగ్రఫీ వన్యమృగాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. దేశంలోని భౌగోళిక భిన్నత్వం, విభిన్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ వైవిధ్యం నేపథ్యంలో వివిధ అడవి జంతువులు, పక్షులు, కీటకాలకు సహజ ఆవాసాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం జంతు జాతుల్లో 15 లక్షలు, దేశంలో సుమారు 6.7%, 81,251 రకాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త ఎస్హెచ్ ప్రేటర్ 1934 ప్రకారం భారతదేశాన్ని 6 జంతు భౌగోళిక ప్రాంతాలుగా విభజించవచ్చు అని తెలియజేశాడు. అవి 1 హిమాలయ ప్రాంతం, 2 ఉత్తర మైదానాలు, 3 థార్ ఎడారి, 4 ద్వీపకల్ప పీఠభూమి, 5 మలబార్ తీరం, 6 నీలగిరి ప్రాంతం. దేశంలో 45,000 వృక్షజాతులు, 1,200 రకాల పక్షులు, 453 రకాల సరీసృపాలు, 350 రకాల క్షీరదాలు ఉన్నాయి. వీటితో పాటు 13,000 రకాల సీతాకోక చిలుకలు, దాదాపు 50,000 క్రిమి కీటకాలు జీవిస్తున్నాయి. ఇవన్నీ ప్రాణులు దేశ సహజ వారసత్వ సంపద, ఇంత అద్భుతమైన జీవ వైవిధ్యతకు కారణం. దేశం ఎన్నో శతాబ్దాలుగా సంరక్షించి కాపాడుకుంటూ వస్తున్న పర్యావరణ వ్యవస్థ, దాని వైవిధ్యం. అయితే వివిధ మానవ కార్యకలాపాల వల్ల వాటి సహజ ఆవాసాలు చెదిరిపోయి వాటి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. ఔషధాలు, సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించడం కోసం పెద్ద పిల్లులు, పులులు, ఖడ్గమృగాలు, కస్తూరి జింకలను నిరంతరాయంగా వేటాడుతూ ఉండటం, అక్రమ రవాణా చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోతోంది. కేంద్రం 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఆమోదించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో 1,75,169 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వివిధ పెద్ద భూభాగాలను సుమారు 5.32% జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు, సంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ పార్కులు, 573 అభయారణ్యాలు ఉన్నాయి. జాతీయ జీవ వైవిధ్య చట్టం 2002 అంతరించిపోతున్న జాతుల రక్షణ, వాటి ఆవాసాలను నిర్ధారిస్తుంది. వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా లాంటి నేరాలను వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB పర్యవేక్షిస్తుంది. దేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టు టైగర్ 1973, ప్రాజెక్టు క్రొకడైల్ బ్రీడింగ్, రైనోసార్ ప్రాజెక్టు 1987, ప్రాజెక్టు స్నో లెపర్డ్, ప్రాజెక్టు ఎలిఫెంట్ 1992 తదితరాలను ప్రారంభించారు. వన్యప్రాణుల సంరక్షణ. భారత్లో వివిధ రకాల పర్యావరణ వ్యవస్థలు, ఆవాసాలు ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా కనిపించని అంతరించిపోతున్న అడవి మొక్కలు, జంతువులు ఇక్కడ ఉంటాయి. వాటిలో కొన్నింటిని రక్షించడానికి జాతీయ పార్కులు, అభయారణ్యాలు లాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతీయ పార్కులు ప్రత్యేక పర్యావరణ వ్యవస్థ ఉన్న పెద్ద ప్రాంతాన్ని జాతీయ పార్కుగా పేర్కొంటారు. అది భౌతిక మార్పులకు గురికాకుండా, మనుషులు ఆక్రమించకుండా, అక్కడి నుంచి జంతువులు అక్రమ రవాణా జరగకుండా చూస్తారు. శాస్త్రీయ అధ్యయనం, విజ్ఞానం, వినోదం కోసం వృక్ష జంతు జాతులు, భౌగోళిక స్వరూప ప్రాంతాలు, ఆవాసాలను సృష్టిస్తారు. వీటిలో మనుషుల ప్రవేశానికి అనుమతి లేదు. ఈ తరహా పర్యావరణ వ్యవస్థలో హిమాలయ జాతీయ పార్కు అతి పెద్దది. ఇక్కడ మంచు చిరుతల ఆవాసం ప్రత్యేకమైనది. హిమాలయ టెరాయి ప్రాంతంలోనూ జాతీయ పార్కులు ఉన్నాయి.
ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన కజిరంగా జాతీయ పార్కులో అనేక రకాల పక్షులు, బాతులు, పెలికాన్లు, ఏనుగులు, అడవి పందులు, జింకలు, పులులు, చిరుత పులులు ఉన్నాయి. మానస అభయారణ్యంలో అరుదైన బంగారు లంగూర్, పిగ్మీ హగ్గులు ఉన్నాయి. థార్ నేషనల్ పార్కు కూడా ఈ తరహాలోనిదే. అభయారణ్యాలు వీటిని కూడా జాతీయ పార్కుల మాదిరి వన్యప్రాణులను రక్షించడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక జంతువులను సంరక్షిస్తారు. వీటిలోకి మనుషుల ప్రవేశానికి అనుమతి ఉంటుంది. ఇవి జాతీయ సంపదను, జీవ వైవిధ్యాన్ని భౌతికంగా సంరక్షించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు సహజ పర్యావరణాన్ని భద్రంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి డెల్టాలో ఉన్న కోరింగ వన్యప్రాణి అభయారణ్యం మడ అడవులకు ప్రసిద్ధి. ఇక్కడ 120కి పైగా పక్షు జాతులు ఉన్నాయి. నంద్యాల జిల్లాలోని రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యంలో అరుదైన పక్షులు, చిలుకలు, కుందేలు ఉన్నాయి. తిరుపతి సమీపంలోని వెంకటేశ్వర అభయారణ్యం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వులో ముఖ్య భాగం. ఇక్కడ చిరుతలు, పులులు, సాంబర్, అడవి పందులు, కలిమిలు ఉంటాయి. వరంగల్ సమీపంలోని ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో అరుదైన చిరుతలు, అడవి జంతువులు కనిపిస్తాయి. గుజరాత్లోని గిర్ అడవుల్లో సింహాలు, చిరుతలు, నక్కలు ఎక్కువగా ఉంటాయి. బెంగాల్లోని సుందర్బన్ అభయారణ్యం రాయల్ బెంగాల్ పులులకు ప్రసిద్ధి. పులుల సంరక్షణ కేంద్రాలు భారతదేశంలో పులుల సంరక్షణ మొదటి దశ 1970లో ప్రారంభమైంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ద్వారా పులుల అటవీ సురక్షిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. రెండో దశ 2005-6లో క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పులుల సంరక్షణ చర్యలు, వాటి రక్షణకు కఠిన విధానాలను రూపొందించారు. ఫలితంగా పులుల సంఖ్య 2006లో 1411 నుంచి 2018 నాటికి 2967కి పెరిగింది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ NTCA 2023 జూలైలో చేసిన ప్రకటన ప్రకారం 2022 నాటికి దేశంలో 3682 పులులు ఉన్నాయని అంచనా. ఇది ప్రపంచ పులుల జనాభాలో 75%. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. దీని వైశాల్యం 3261 చదరపు కిలోమీటర్లు. మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వు అతి చిన్నది. దీని వైశాల్యం 138 చదరపు కిలోమీటర్లు. దేశంలో 2014 జూలై నాటికి 47 టైగర్ రిజర్వులు ఉండగా 2024 నాటికి 55కి చేరింది. 2024లో కొత్తగా రాజస్థాన్లో ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ ఏర్పాటైంది. ముఖ్యాంశాలు: ప్రపంచంలోని మొత్తం జంతు జాతుల్లో దేశంలో 67% ఉంది. దేశంలో మొదటి వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972లో చేశారు. ప్రస్తుతం దేశంలో జాతీయ పార్కులు 107, అభయారణ్యాలు 573. దేశంలో అతి పురాతన జాతీయ పార్కు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును 1936లో ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల రక్షణ, అక్రమ రవాణా నిరోధాన్ని వైల్డ్ లైఫ్ కంట్రోల్ బ్యూరో WCCB పర్యవేక్షిస్తుంది. పులుల సంరక్షణ కోసం 1973లో ప్రాజెక్టు టైగర్ ప్రారంభించారు. బెంగాల్లోని సుందర్బన్ అభయారణ్యం రాయల్ బెంగాల్ పులులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అత్యధిక జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, 11 ఉన్నాయి. గిర్ అడవులు గుజరాత్లో ఉన్నాయి.
మంచు చిరుతలు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కులో ఉన్నాయి. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం నల్లమల అడవిలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్